ఓం నమ శివాయ. పరమాచార్య లీలాద్భుతం. కంచి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారికి నా సోదరుడు గొప్ప భక్తుడు. అప్పుడు మహాస్వామివారు ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నంలో మకాం చేస్తున్నారు. స్వామివారి దర్శనం కోసం, వారి ఉపదేశాలు వినడం కోసం వేలాది మంది భక్తులు వస్తున్నారు. అప్పుడు చాలా కష్టాల్లో ఉన్న నా సోదరుడు ఒక మూలన కూర్చొని ఉన్నారు. స్వామివారి దగ్గరికి వెళ్ళి ఆశీస్సులు పొందాలని ఉన్నా బాగా రద్దీగా ఉండడం వల్ల నిస్సహాయుడై ఉండిపోయాడు. హఠాత్తుగా స్వామివారు దుర్గాప్రసాద్ ఇలా రా అని పిలిచారు. వెంటనే మా తమ్ముడు వెళ్ళి స్వామికి సాష్టాంగం చేసి కన్నీళ్లతో స్వామి చరణకమలాలను అభిషేకించారు. అప్పుడు స్వామి అతనిని ఓదార్చి మంచి రోజులు వస్తాయని, ఒక కుమారుడు కూడా కలుగుతారని ఆశీర్వదించారు. స్వామి మాటలు నిజమై తన పరిస్థితి బాగుపడి ఒక కుమారుడు కూడా కలిగాడు. మా సోదరుడు కృతజ్ఞతగా చంద్రశేఖరన్ అని తన కుమారుడికి పేరు పెట్టుకున్నాడు. మరొక అనుభవం నా జీవితంలో జరిగినదే. పరమాచార్య స్వామి వంటి మహాత్ములను నేను గౌరవం ఇచ్చేవాడిని, కానీ అక్కడున్న భక్తుల రద్దీకి భయపడి వారికి వద్దకు వెళ్ళేవాణ్ణి కాదు. ఒకసారి స్వామివారి దర్శనానికి వెళ్ళాను. 40లో నేను ఉన్నత పాఠశాలలో చదివేవాడిని. కొత్త కొత్త ఆవిష్కరణలు చేసే శాస్త్రవేత్త అవ్వాలని నా కోరిక. అలా ఒకసారి మొటిమలతో బాధపడుతున్న నేను దానికి మందు కనుక్కోవాలని సాలిసిలిక్ యాసిడ్ను కర్పూరం నూనెలతో కలిపి నుదుట పూసుకున్నాను. దాంతో భరించలేని మంట మొదలైంది. వెంటనే మొహం కడుక్కొని అద్దంలో చూసుకుంటే, దేవుడా, నుదురుపైన చాలా భాగం చర్మం కాలిపోయి మాంసం కనపడుతుంది. ఏవో కొన్ని లేపనాలు పూసినా చర్మం బాగా కమిలిపోయి చూడటానికి వికారంగా తయారైంది. మా వాళ్ళు భయపడి ఎందరో వైద్యులకు చూపించినా ఫలితం లేకపోయింది. ఒకరోజు రాత్రి నాకు ఒక ఆశ్చర్యకరమైన కల వచ్చింది. మామూలుగా ఉదయం లేవగానే నాకు వచ్చిన కలలను మర్చిపోతుంటాను, కానీ అది నాకు బాగా జ్ఞాపకం ఉంది. ఒక ముసలి బ్రాహ్మణుడు నుదుటిన పెద్ద కుంకుమ తిలకంతో నా ముందు నిలుచుని, నాకు తెలుసు, ఈ మచ్చ గురించి నువ్వు బాగా ఆందోళన పడుతున్నావు. ఒక 1 రోజుల పాటు ఉదయాన్నే బావి నీళ్ళతో తలస్నానం చెయ్యి. సాయంత్రం పూట నాగేశ్వర స్వామి దేవాలయానికి, ఆ దేవాలయం మా ఇంటి దగ్గరగా ఉంది, వెళ్ళు అని 3 ప్రదక్షిణలు చేసి తప్పక శివలింగాన్ని దర్శించు. 1 రోజుల తర్వాత నీ రూపు నీకు తిరిగి వస్తుంది అని చెప్పారు. మొదట నేను ఆ కళకి అంత ప్రాముఖ్యతను ఇవ్వలేదు, కానీ ఆయన రూపం పదే పదే కళ్ళ ముందు మెదలసాగింది. ఎందుకు ఆ సలహా పాటించకూడదు అనుకున్నాను. అదేమి పెద్ద కష్టం కాదు కదా. మరుసటి రోజు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి బావి వద్దకు వెళ్ళి గజగజలాడే చలితో చన్నీళ్ళ స్నానం చేశాను. మంచి వేసవిలో కూడా వేడినీటి స్నానం చేసే అలవాటు నాకు. అందువల్ల ఆలస్యంగా లేచేవాడిని. అలాంటి స్థితిలో నేను తెల్లవారుజామునే లేచి నవంబర్లో చలిలో బావి నీటితో చన్నీటి స్నానం చేయడం మా వాళ్ళని ఆశ్చర్యానికి గురిచేసింది. వాళ్ళ ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా ఆ పని నేను చేసుకుంటూ పోయాను. సాధారణంగా నేను నాస్తికుడిని, అంతగా భక్తిభావం లేనివాడిని కనుక చాలా అరుదుగా దేవాలయాలకు వెళ్ళేవాడిని. కానీ ముందుగానే నిర్ణయించుకున్నట్టుగా సాయంత్రం నాగేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి 3 ప్రదక్షిణలు చేసి శివలింగాన్ని దర్శించుకునేవాడిని. ఏవైనా బలమైన కారణాల వల్ల వెళ్ళడం కుదరకపోతే మరుసటి రోజు వెళ్ళినప్పుడు దేవునికి క్షమాపణ చెప్పి బాకీ పడ్డ ప్రదక్షిణలు కూడా చేసేవాణ్ణి. అలా కలలో బ్రాహ్మణుడు చెప్పినట్టుగా తప్పకుండా చేశాను. అన్ని రోజులు మంచం నుండి లేవగానే ఎంతో ఆశతో అద్దంలో చూసుకునేవాణ్ణి. కానీ ఈ 30 రోజులు ఏమీ జరగలేదు సరికదా. మెరుగవుతున్నట్టు కూడా కనపడలేదు. కానీ నన్ను నమ్మండి, 31వ రోజు మామూలుగా లేచి అద్దంలో చూసుకుంటే నన్ను ఆశ్చర్యానందలకు గురి చేస్తూ మొత్తం మచ్చ తొలగిపోయింది. నా ముఖం మునుపటిలా అయింది.
ఈ విషయం మా వాళ్ళందరికీ తెలిపాను. ఎన్నో దశాబ్దాలు గడిచిపోవడంతో ఈ విషయం మొత్తం మర్చిపోయాను. కానీ ఈరోజు జరిగిన ఒక అద్భుత విషయం వల్ల 4 దశాబ్దాల క్రితం జరిగిన ఏ సంఘటనని జ్ఞాపకాల పొరల్లో నుండి తవ్వి తీయాల్సి వచ్చింది. నిన్న నేను ఒక సెమినార్ కోసం మద్రాసు వచ్చాను. హిందూ ధర్మ సంఘం కార్యదర్శి వి మీనాక్షి సుందరంని కలవడానికి నాకు ఇది ఒక అవకాశం. మరోటి దాదాపు గంటసేపు చర్చించాను. ఆ సంభాషణలో భాగంగా కంచి పరమాచార్య స్వామి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి వారితో నాకు ఉన్న ఒక అనుభవాన్ని వాళ్ళు ప్రచురించబోయే సావనీర్ కోసం చెప్పమని అడిగారు. నాకు అలాంటి వ్యక్తిగత అనుభవం ఏమీ లేదని తెలిపాను. కానీ మరలా వారు ఇదే విషయం అడుగుగా నేను లేదని తెలిపి నా సోదరునికి ఒక అనుభవం ఉందని మొత్తం విషయం వారికి తెలిపాను. వెంటనే దాన్ని ఒక వ్యాసంగా రాసి వారికి పంపమని అడిగారు. తర్వాత మీనాక్షి సుందరం గారింట్లో పరమాచార్య స్వామివారి చిత్రాలు కొన్ని చూశాను. నా బసకు వెళ్తుండగా నా కళ్ళ ముందు స్వామివారి చిత్రం ఒకటి జ్ఞాపకం వచ్చింది. ఆ చిత్రాన్ని ఎక్కడో ఎప్పుడో చూశాను అనిపిస్తుంది. కానీ ఎక్కడ చూశానో గుర్తు రావడం లేదు. నా ఆలోచనలన్నీ ఆ చిత్రం గురించే. గదిలోకి వచ్చి ఆలోచనల్లో పడ్డాను. హఠాత్తుగా 40 ఏళ్ల క్రితం నా కలలో కనపడిన బ్రాహ్మణ స్వామి ముఖం కళ్ళ ముందు మెదలాడింది. అద్భుతాలకే అద్భుతం. అవును, అదే చిత్రం. మీనాక్షి సుందరం ఇంటి నుండి వస్తున్నప్పుడు కూడా నా కళ్ళకు కనిపించిన చిత్రం కూడా అదే. 4 దశాబ్దాల తర్వాత కూడా నాకు ఆ బ్రాహ్మణ స్వామి బాగా గుర్తు. నిజానికి ఆ వయసులో నాకు మహాస్వామి వారి గురించి ఏమీ తెలియదు. కానీ స్వామివారే నా కలలో కనపడి నా ఆర్తిని తీర్చి బాధను పోగొట్టారు. అందుకే అంటారు, దేవుని లీలలు అత్యద్భుతాలు. ఇంతటి కరుణ నేను పొందడానికి ఎవరు కారకులో మరి? కాకతాళీయమో ఏమో మా ఇంటి పేరు కంచి. నా పేరులోని మొదటి అక్షరం ఇదే. మా తాత ముత్తాతలు కంచి నుండి వచ్చిన వారే. బహుశా ఈ కంచి సంబంధమే నన్ను పరమాచార్య స్వామి వారి చరణ కమలాల వద్దకు తెచ్చిందేమో. నడిచే దేవుడిగా ప్రసిద్ధి నొందిన కంచి పరమాచార్య స్వామి వారి అనుగ్రహాన్ని పొందడం నా అదృష్టం. మనం భగవంతుణ్ణి చూడాలి అనుకుంటే ఆయనే మనపై దయతలచి మన పంచేంద్రియాలకు అగుపడే రూపాన్ని ధరించి రావాలి. అలా భక్తుల కోసం వచ్చిన దేవుడే మన పరమాచార్య స్వామివారు. స్వస్తి.